నెల్లూరులో మామూలుగా చూసినట్టయితే ఒకప్పుడుతో పోలిసి ఈసారి ఇలాంటి చెడు వ్యసనాలకి అలవాటు పడిపోయి మర్డర్లు అనేది దాదాపుగా 30-40 దాకా జరుగున్నాయి ఈ 2 నెలల్లోనే. జరిగాయండి. ఎందుకు జరిగాయి చెప్పండి? కారణం అదే చెడు అలవాటులకి వ్యసనాలకి గురయ్యి. మనము అదే పరంగా మందుల షాపులు ఒక ఇంటి ఇది కమర్షియల్ సెక్షన్లో పెట్టాలి. అది అటువంటి మందుల షాపులు ఇళ్ళ దగ్గర పెట్టేసి ఆ మందుల షాప్ గురించి కూడా నేను కూడా దాంట్లో దాంట్లో మెంబర్ అయితే ఏంటంటే ఆ విషయంలో మనం 42 డేస్ సార్ ఈ విధంగా రూరల్ సెక్టార్లో మందుల షాప్ పెట్టడం, అది సమాజ పిలికాయలు స్కూల్ నుంచి దిగే స్థలం దగ్గర కరెక్ట్గా ప్లేస్ మూమెంట్లోనే ఆ మందుల షాపులు ఉన్నాయి కాబట్టి దాని మీద ధర్నా చేసి 42 రోజులు చేసాం. అయినా కానీ ఫలితం లేదు. అటువంటి పిలికాయలు తిరిగే ప్రదేశాలంతా బస్ దిగంగానే మందుల షాప్ కనబడినట్టుగా ఆ విధంగా షాపుల్ని హైలైట్ చేసుకొని వ్యాపారాల మదరంగా ఏం చేస్తారు, ఆ సొసైటీ అంతా చెడిపోతుంది. కూలోళ్ళు ఉంటారు, సరే 500 సంపాదించేవాడు ఉంటాడు, 1000 రూపాయలు సంపాదించుంటాడు. వాడేం చేస్తాడు, 1000 రూపాయలు సంపాదించేది 600 పోయి మందులకి తాగేసి 400 పిల్లకాయలకి ఏం చూస్తాడు. ఇంకా ఇటువంటి ప్రదేశాల్లో అటు పెట్టకుండా దూరం పెట్టి దానికి ఏదైనా ఉంటే దానికి సంబంధించింది మనం ఏదైనా కమిషనర్కి కానీ కలెక్టర్ కానీ చెప్తే దానికి ఎవరికి ఏం రెస్పాన్సిబిలిటీ లేదు. ఏం చేస్తాం? ఇలాంటప్పుడు ఏమవుతుంది, పెరుగుతుంది. తగ్గే అవకాశాలు ఉండవు. తగ్గే అవకాశాలు అయితే ఉండదు. మార్పు రాదు. మార్పు రావాలంటే ఏం చేయాలా, ఇలాంటివన్నీ కంట్రోల్ చేసి దాని ఫలంగా ఫాలో అవ్వాలా.